హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద జైనా స్టడీస్. ఈ వీడియోలో మనం లాస్ట్ వీడియోలో ఎక్కడ చూసాం అల్ ఇద్రీసి గురించి మనం నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ వీడియోలో మనం ఇంకా కొన్ని విషయాలు మనం చూద్దాం. 8th క్లాస్ టెక్స్ట్ బుక్ ఫస్ట్ లెసన్ నుండి మనం చూస్తున్నాం సోషల్. టాలమీ పుస్తకాలను లభించకముందు టాలమీ గురించి మనం నేర్చుకున్నాం. అల్ ఇద్రీసి గురించి మనం నేర్చుకున్నాం. రోమ్ గ్రీస్ వాళ్ళ గురించి మనం తెలుసుకున్నాం. వాళ్ళ పటాలను ఎలా తయారు చేశారు, అరబ్ పండితులు నావికులు అనే వాళ్ళ గురించి మనం కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు ఇంకా కొన్ని విషయాలు చూద్దాం. ఇంకా యూరోప్ పటాలను తయారు చేసేవాళ్ళు ఈ ముందే టాలమీ పుస్తకాలు లభించక ముందే యూరోప్లో కొంతమంది పటాలను తయారు చేసేవారు. వాళ్ళు ఎవరంటే బైబిల్లోని మత భావాలతో బాగా ప్రభావితమైంది. అందులోని భావాలకు అనుగుణంగా ప్రపంచాన్ని చిత్రీకరించారు. అంటే బైబిల్లో ఉన్న రకంగా వాళ్ళు చిత్రీకరించారు. ఆ కాలంలో చేసిన ప్రపంచ పటానికి కింద చూడండి, ఇది చూడండి. ఈ బైబిల్ ప్రకారం ప్రపంచ నమూనా ఇది. బైబిల్ ప్రకారం ప్రపంచ నమూనా ఇది. తర్వాత ఈ పటం బైబిల్ వర్ణించే ప్రపంచానికి ఒక నమూనాగా ఉంది. ఇది సముద్రాలతో ఆవరించి ఉండి ఆసియా, యూరప్, ఆఫ్రికా 3 ఖండాలను విభజించి, ఇది కూడా ఆసియా ఖండాన్ని, ఆఫ్రికా ఖండాన్ని, తర్వాత యూరప్ ఖండాన్ని 3 భాగాలు విభజించి, వీటిలో యేసుక్రీస్తు జన్మస్థలమైన జెరూసలేం ఉన్న ఆసియా ఖండం అన్నిటికంటే పెద్దదని, ముఖ్యమైనదని భావించారు. వాళ్ళకి సంబంధించిన బైబిల్ ప్రకారంగా చూసినట్లయితే మనం యేసుక్రీస్తు జన్మస్థలమైన జెరూసలేమే అన్నిటికంటే ముఖ్యమైనదిగా, పెద్దదిగా వాళ్ళు భావించారు. అందుకే దానిని పైన చూపించారు. యూరప్, ఆఫ్రికా ఖండాలు చిన్నగా కింద భాగంలో చూపించారు. జెరూసలేంని పైకి చూపించి పెద్దదిగా చూపించి, ఇక యూరప్ని, ఆఫ్రికా ఖండాన్ని చిన్న భాగంలోకి చూపించిన వారు ఎవరంటే బైబిల్కి సంబంధించిన వాళ్ళు. ఇక సాధారణ శకం 1480 ఇలా ప్రాంతంలో టాలమీ పుస్తకాలను యూరోపియన్లు తిరిగి కనుక్కున్నారు. టాలమీ పుస్తకాలను ఎవరు కనుక్కున్నారు? యూరోపియన్స్. ఎప్పుడు కనుక్కున్నారు? 1480లో టాలమీ పుస్తకాలు. కానీ అతను గీసిన పటాలు దొరకలేదు. వివిధ ప్రదేశాలను టాలమీ సరిగా గుర్తించడం చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు. వాళ్ళు కనుక్కున్న విధానాలు చూస్తే ఖచ్చితమైన ప్రదేశాన్ని చూపించడం, టాలమీ పుస్తకాల ఆధారంగా రూపొందించిన పటాలు ఖచ్చితమైన ప్రదేశాన్ని చూపించడం వల్ల వాళ్ళు ఆశ్చర్యపోయారు. టాలమీ వివరాల ఆధారంగా కొత్తగా పటాలు తయారు చేశారు. అలాంటి ఒక పటాన్ని కింద విధంగా చూడండి. ఇది టాలమీ పుస్తకాలు చదివి కొంతమంది గణిత శాస్త్రజ్ఞులు కొలతల అనుగుణంగా గీసిన పటం ఇది. ఇప్పుడు మనం ఉపయోగిస్తున్న ప్రపంచ పటం కూడా ఇదే అన్నమాట, టాలమీ పుస్తకాల ఆధారంగా. ఇంతకు ముందు చూపిన పటం మాదిరిగా కాకుండా దూరాలు, దిశల ఖచ్చితమైన కొలతల ఆధారంగా పటాలు గీశారు. అంటే దూరాలు, ఖచ్చితమైన కొలతలు ఈ టాలమీ ఆధారంగా గీసిన పటాలే చూపిస్తున్నాయి. 15వ శతాబ్దంలో అరబ్బేతర ప్రపంచంలో కొంత ప్రేరణకు టాలమీ ఊపిరిఊదాడు. 15వ శతాబ్దంలో అరబ్ లేని ప్రపంచంలో ప్రేరణకు టాలమీ పుస్తకాలు ఊపిరిఊదాడు. ఫలితంగా ఇటాలియన్, ఫ్రెంచ్, ఇంగ్లీష్, జర్మనీ వంటి సంప్రదాయాలు రూపుదిద్దుకున్నాయి. నూతన ప్రదేశాల అన్వేషణ ఆవిష్కరణ యుగం కావడంతో పటాలు ప్రాముఖ్యత జనాదరణ పొందాయి. మధ్యధరా సముద్రం మీదుగా భారతదేశానికి వ్యాపార మార్గాన్ని అరబ్బులు మూసేశారు. ఇంకా అరబ్బులు ఏం చేశారు? మధ్యధర మీదుగా వస్తున్న భారతదేశ మార్గాన్ని మూసేశారు. దాంతో భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుక్కోవడానికి ఇక పశ్చిమ యూరప్, స్పెయిన్, పోర్చుగల్, హాలాండ్, ఇంగ్లాండ్ దేశ వ్యాపారస్తులు బయలుదేరారన్నమాట. ఆ విధంగా వాళ్ళు కొలంబస్ పశ్చిమ దిశగా ప్రయాణించి అమెరికాను కనుగొన్నారు. ఆఫ్రికాను చుట్టుముట్టి వచ్చిన వాస్కో డి గామా భారతదేశానికి చేరుకున్నాడు. భూమి బలపరుగా లేదని బంతిమాదిగా గోళమని నిరూపించడానికి ఇవి కూడా ఉపయోగపడ్డాయి. ఇక 16వ శతాబ్దంలో హాలాండ్ ప్రముఖ వర్తక శక్తిగా పేరు పొందింది. ఇది హాలాండ్. సముద్రాయనము, తర్వాత వ్యాపారంలో హాలాండ్ ఆధిపత్యం సాధించడంలో దేశ పటాలు తయారు చేసేవాళ్ళు తమ పనిలో గణనీయమైన ప్రగతి సాధించారు. ఇది వెరీ ఇంపార్టెంట్. డచ్ శాస్త్రవేత్త కార్టోగ్రఫీ, పటాల తయారీదారులను ఏమంటారు? కార్టోగ్రఫీ అంటారు. ఈ కార్టోగ్రఫీ పితామహుడు ఎవరంటే గెరార్డస్ మెర్కేటర్. ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. గెరార్డస్ మెర్కేటర్ అనేది వెరీ ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుపెట్టుకోవాలి. ఈ గెరార్డస్ మెర్కేటర్ అనే వ్యక్తి ఎవరు? కార్టోగ్రఫీ పితామహుడు. కార్టోగ్రఫీ అంటే ఏంటి? పటాల తయారీ విధానం. ఇక సాధారణ శకం 1512 ఇంకా 94 చూడండి. సాధారణ శకం 1512, 94 గత ప్రయత్నాలను పరిశీలించి పటాలలో మౌలిక కృషి చేశారు. పటాలను అతడు చిత్రించిన విధానం అతని పేరు మీదుగానే మెర్కేటర్ ప్రక్షేపణం అని ఖ్యాతి గాంచిన మనం ఉపయోగిస్తున్న అనేక ప్రపంచ పటాలకు దీని ఆధారంగానే రూపొందించారు. అంటే